5 కప్పలు అడవిలో తిరుగుతూ ఉండగా అన్ఫార్చునేట్లీ అందులోంచి 3 కప్పలు ఒక గోతిలో పడిపోతాయి. అవి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాయి, బట్ గోతి చాలా లోతుగా ఉండింది. పైనున్న 2 కప్పలు ఇదంతా చూస్తూ మీరెప్పటికీ బయటికి రాలేరు, గోతి చాలా లోతుగా ఉంది అంటున్నాయి. ఇది విన్న ఒక కప్ప వీళ్ళు చెప్పింది నిజమే, బయటికి వెళ్ళలేను అని ఓటమిని ఒప్పుకుంది. పైనున్న 2 కప్పలు మళ్ళీ మళ్ళీ అరుస్తూ చెబుతూనే ఉన్నాయి, మీరు ఎంత ట్రై చేసినా కూడా వేస్ట్, బయటికి రాలేరు అని. ఇది విన్న గుంతలో ఉన్న 2వ కప్ప కూడా ప్రయత్నించడం ఆపేసింది. కానీ 3వ కప్ప మాత్రం ట్రై చేస్తూనే ఉంది. పైనున్న 2 కప్పలు అరుస్తున్నా అడ్డుకుందాం అనుకున్నా ఆ 3వ కప్ప బయటికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఫైనల్లీ ఆ 3వ కప్ప ఆ గోతిలోంచి బయటికి రానే వచ్చింది. ఇది చూసి పైనున్న 2 కప్పలు షాక్ అయ్యాయి. నిజానికి బయటికి వచ్చిన 3వ కప్పకి చెవులు వినబడవు. ఈ కప్పలు ఇంత అరుస్తున్నా కూడా ఆ 3వ కప్పకి అసలు ఏం వినబడలేదు. అందుకే వీళ్ళు ఎంత అరుస్తున్నా కూడా ఆ 3వ కప్పని ఆపలేకపోయాయి. సేమ్ లైఫ్ లో కూడా మనం ఏదైనా పెద్దగా కొత్తగా చేయాలని ట్రై చేస్తుంటే మీ వల్ల కాదని చాలా మంది అడ్డుకుంటూ ఉంటారు. నిజంగా లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటే వేరే వాళ్ళ మాటల ప్రభావాన్ని మీ మీద పడనివ్వకండి. మీరేం చేసినా చేయకపోయినా జనాలు అంటూనే ఉంటారు, వాళ్ళకది అలవాటు. అలాంటి జనాల మాటలు విని మీరు మీ కలల్ని ఎప్పుడు వదిలేయకండి. మీ డ్రీమ్ మీద ఫోకస్ చేయండి, 100% విజయం మీదే.